సిపిఎం ఇండియా కూటమిలో భాగంగా నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డిని గెలిపించాలని మంగళవారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో అన్నారం, వెలుగుపల్లి, ముషంపల్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున మాట్లాడారు. సిపిఎం ఇండియా కూటమిలో భాగంగా నల్గొండ పార్లమెంట్ అభ్యర్థి కుందూరు రఘువీరారెడ్డిని గెలిపించాలని మంగళవారం సిపిఎం మండల కమిటీ ఆధ్వర్యంలో అన్నారం, వెలుగుపల్లి, ముషంపల్లి గ్రామాలలో ప్రచారం నిర్వహించడం జరిగింది. ఈ సందర్భంగా సిపిఎం జిల్లా కార్యదర్శి వర్గ సభ్యులు పాలడుగు నాగార్జున మాట్లాడుతూ, దేశంలో 10 సంవత్సరాల మోడీ పాలనలో ధరలు విపరీతంగా పెరిగిపోయాయని, దేశ సంపద దోపిడీదారులకు కట్టబెట్టారని అన్నారు. రైతులకు వ్యతిరేకంగా చట్టాలు తెచ్చిన మోడీ కార్మికులను అణగదొక్కే ప్రయత్నం చేశారని అన్నారు. మోడీ మళ్లీ అధికారంలోకి వస్తే భారత రాజ్యాంగాన్ని తొలగించి రిజర్వేషన్లు రద్దు చేసే ప్రమాదం ఉందన్నారు. సిపిఎం శ్రేణులు గ్రామాన విస్తృతంగా పర్యటించి నల్గొండ పార్లమెంటు పరిధిలో కుందూరు రఘువీరెడ్డిని అత్యధిక మెజారిటీతో గెలిపించాలని కోరారు. ఈ కార్యక్రమంలో సిపిఎం మండల కమిటీ సభ్యులు కొండ వెంకన్న, దొండ కృష్ణారెడ్డి, జిల్లా అంజయ్య, బొల్లు రవీందర్, పానుపాటి మల్లయ్య, గోలి నరసింహ, మార్కెట్ కమిటీ వైస్ చైర్మన్ జూలకంటి వెంకటరెడ్డి, వీరయ్య, రాములు, కొత్త అంజయ్యచారి తదితరులు పాల్గొన్నారు.